హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని అనుకుంటుంటాను. ఈరోజు అయితే చికెను 2 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్. చికెన్ తినబుద్దైంది కాబట్టి తెప్పించిన. కొంచెం కొంచెం నోటికి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందని. కారం కారంగా టేస్ట్గా ఉంటుంది. కారం టేస్ట్గా ఉంటుందని. వర్షాకాలంలో కారం కారం తింటే బాగుంటుంది. శుక్రవారం మేమైతే శుక్రవారం తింటాము. ఒక గురువారం మంగళవారం మాత్రం తినము. మేమైతే నేను తిన్నా అని తెలిసి కూడా తెచ్చుకున్నావు కదా మమ్మీ? తినాలని తెచ్చినా కూడా ఎప్పుడు శుక్రవారం తెచ్చుకోలేదు. మరి మ్యారినేట్ చికెన్ మ్యారినేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఉప్పు పసుపు అన్నీ వేసేసుకుందాం. నేనైతే ఎమ్మటే చేసేస్తున్నా. మీకు టైం ఉంటే కనుక మీరు కలిపి పెట్టుకోండి. ఒక అర్ధగంట. ఒక చెంచే ఉప్పు. నేను కొద్దిగానే చేస్తున్నా కాబట్టి చికెను చాలాసేపు ఇది ఉండాల్సిన అవసరం లేదు. అన్నీ వేసాక ఎమ్మటే చేసేస్తాను నేను. కారం, కారం 2 చెంచాలు, అంటే చెంచాన్నర. కొంచెం పెరుగు, కొంచెం జాలు, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ మనం ఇందులో అయితే నూనె వేసేసుకుందాం కడాయిలో. చాలండి. ఏంటిది కింద పడ్డది? గరం మసాలా. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఇంట్లోనే తయారు చేస్తాను నేను. ఒకసారి 1 మినిట్ వీడియో పెట్టు మమ్మీ, గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి చూపిస్తా. ఇలా మంచిగా కలుపుకోవాలి అన్నేసి. అయితే ఇంకో విషయం చూడు, మా షిడ్డుకి అయితే, అంటే మా పప్పికి, మా చిన్న షిడ్డుగానికి ముక్కలు అయితే ఉడుకుతూనే ఉన్నాయి వానికి. లేకుండా మమ్మల్ని ఎక్కడ తినిస్తాడు వాడు. ఎగిరి 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 ప్లేట్లన్నీ గుంజి కింద పడేస్తారు ఫ్రెండ్స్. అంత గార్వం ఎక్కువ. గార్వం చిన్నదిగా ఫ్రెండ్స్, చిన్నప్పుడు తీసుకొచ్చి పెంచుతున్నాం కదా, గార్వం బాగా అవుతుంది దానికి. గార్వం ఎక్కువైంది అంటున్నారు అందరు నన్ను. ఎంత గార్వం చేసినావు అసలు అంటున్నారు. చూడండి, నిన్న తయారైన షాపింగ్ పోదామని ఫుల్ వర్షం. ఈరోజు తయారైన షాపింగ్ పోదామని ఫుల్ వర్షం. ఇక ఎట్టాగా షాపింగ్ పోయేదే కానీ ఇక నాకేం చేసినట్టు చిర్రకి చికెన్ తెపోరి చేసుకొని తిందామని మా అబ్బాయి చెప్తే వాడు పోయి తీసుకొచ్చాడు. వాడు చికెన్ అంటే గతం రయ్యన ఉరికి రయ్యన పట్టుకొస్తూనే ఉంటాడు. అంత ఇష్టం మనకి చికెన్ అంటే. నేనే ఒక్కోసారి ఆలోచిస్తాను, మా అమ్మాయి తినే కదా శుక్రవారం అని. వాడు అంటాడు కదా, అక్కకి రేపు నుంచి రేపు తింటుంది అంటాడు వాడు. ఉల్లిగడ్డలు వేసేస్తున్నాను నేను. ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 2. ఇంకా వాడు ఏ పని చేయమంటే చేయడు, కానీ చికెన్ తెమ్మంటే చికెన్ తెమ్మన్నా చికెన్ తినమన్నా అన్నీ చేస్తాడు వాడు. అంత ఇష్టం చికెన్ అంటే వానికి. మ్యారినేట్ చేసి మంచిగా స్మెల్ వస్తుంది మమ్మీ, బిర్యానీ స్మెల్ వస్తుంది. అంటే హోమ్ మేడ్ గరం మసాలా. గరం మసాలా అవును. ఇంట్లో కారం ఇంట్లోనే పట్టించింది కాబట్టి. మనం ప్యాకెట్ల కారం అయితే, బయట మసాలా అయితే అంత టేస్ట్ అనిపించదు. మనం అన్నీ ఇంట్లోనే కాబట్టి మసాలా, కారం, పసుపు గిట్ల అన్నీ ఇంట్లో కాబట్టి మంచిగా టేస్ట్ ఉంటుంది. మా అమ్మాయి కాలేజ్ పోయేసరికి లేట్ అవుతుంది, అందుకే వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. ఏమైనా వీడియోస్ తీస్తే, ఎందుకంటే తీసేది మా అమ్మాయి కాబట్టి.
మర్చిపోయినా, ముచ్చట్ల పడి మర్చిపోయినా. మీతో చాలా రోజులైంది కదా మాట్లాడి. అసలైంది అల్లం వేయలే. అదే సబ్స్క్రైబర్స్ తో చాలా రోజులైంది మాట్లాడి. అవును, ఒక చెంచడు అయితే అల్లం. ఉల్లిగడ్డలు అయితే ఎగిపోయినాయి మంచిగా. చికెన్ వేసుకుందాం. అన్నీ వేసేసాము ఇందులో కాబట్టి మంచిగా ముక్క పట్టుకుంటుంది. ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు. కొద్దిసేపు బంద్. వాటర్ అయిపో దాంట్లో బాటిల్లో. ఎంత కాడికి వచ్చిందో చూద్దాం చికెను. అటు వర్షం పడుతుంది, ఇటు ఉబ్బరిస్తుంది. చూడండి మంచిగా వేస్తారు ఊరింది ఇందులో. ఒకసారి మనం ఏం చేసుకుందాం అంటే ఇలా కారం అదే ఉప్పు కారం సరిపోయిందో చూసుకుందాం నీళ్ళు పోయే ముందు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం వాటరు గిన్నెనే, మరి ఎక్కువ అవసరం లేదు. చాలు. ముక్క మునగాల్సిన అవసరం లేదు. ప్రతి వీడియోలో ముక్క మునగాలంటావు కదా, ఇది ముక్క పై. అప్పుడు నువ్వు తింటావు కాబట్టి ముక్క మునగాలి. ఇప్పుడు నువ్వు తింటావు కదా, మాకు చాలు ఇది. పెద్ద మాట అట్లా ఇదైతే మా ఆయన తెలియదు. మా ఆయన ఏమంటాడంటే ఎప్పుడు ఆ అమ్మాయి పాప తినకుండా రోజే మీరు తీసుకొచ్చుకుంటారు ఇద్దరు అని మమ్మల్ని ఇద్దరు ఏమంటాడు. కాబట్టి ఇప్పుడు చెప్పట్లే, మా ఆయన తెలియదు. తింటప్పుడు తెలుస్తుంది. షిడ్డు షిడ్డు నీకు ఉడుకుతాను, చికెన్ ఉడుకుతాను. అవునా? ఫుల్ జిస్ట్ తగులుతుంది. వాడు అంత క్యూట్గా ఉంటాడు కాబట్టి అందరు క్యూట్గా ఉంటాడు అంటారు. వీడిని స్నానానికి గిట్టి తీసుకెళ్తాం కదా హాస్పిటల్కి, అప్పుడు అందరూ వీడిని జిస్ట్ పెట్టుడే. అందుకే పాపం నేనైతే జ్వరం వచ్చింది బాగా ఫుల్గా. వానికి సుస్తుగా ఉన్నాడు కొంచెం కదా అమ్మా. ఇప్పుడు చికెన్ చూస్తున్నైతే చికెన్ వాళ్ళు గంతులు వేస్తాడు కదమ్మా. చికెన్ తింటావమ్మా నువ్వు? చూడండి చికెన్ తింటాడు ఎట్లా ఆనికెళ్ళి తుప్పియే. చికెన్ తింటావమ్మా? చిడ్డు ఇడ్జుడు ఇడ్జుడు హాయ్ అన్న. హాయ్ 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 నాయన హాయ్. వాడి హాయ్ అన్న ఏదైనా వాడు మొత్తం వాడిని ఓడితో ఎక్స్ప్రెషన్ ఇస్తాడండి. చికెన్ తింటావా? చికెన్ తింటావమ్మా? ఉడికిందో చూద్దాం. ఫుల్ వేడిగా ఉంది. మంచిగా నూనె తేలింది, ఉడికిపోయింది. నేనైతే కొత్తిమీర గిట్ల ఏమి వేయట్లేదు. మీరు కొత్తిమీర గిట్ల వేసుకోండి. ఈ వర్షాలకు అనేది బయట కూరగాయలు కూడా వెళ్ళలేదు. కింద స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక దగ్గరకు రా. ఎంతో టేస్టీగా సింపుల్గా తొందరగా అయిపోయేది. మీరు ఇలా చేసుకోండి, తొందరగా అయిపోయింది. నేనైతే ఈరోజు తినేం చూపించట్లేను, లేట్ అయింది.
టేస్ట్గా అయితే టేస్ట్ చేసిన సూపర్ టేస్ట్గా ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీ కమెంట్ పెట్టండి నా రెసిపీస్ ఎలా ఉన్నాయో. మీరు కమెంట్స్ చేస్తేనే నాకు తెలుస్తాయి కదా ఎలా ఉన్నాయన్నది. ఇంకా ఎలా చేయాలని మీరు చెప్తే నేను చేస్తూ ఉంటా. మళ్ళీ మీరు షాపింగ్ చేశారా ఫ్రెండ్స్? నేను షాపింగ్ చేసింది కూడా వీడియో పెడతా. లేట్ అయిపోయింది సార్ అయితే. నేనైతే చేయలేదు. అందరు చేస్తుంటే ఎప్పుడు వెళ్ళాలి అని అసలు నాకు చాలా తొందర ఉంది. కానీ వర్షం చేయబట్టి నిన్న పోలేదు. ఇంకో ఈరోజు తయారైన ఈరోజు కూడా పోలేదు. ఎందుకంటే వర్షం చేయబట్టి మా అమ్మాయి కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది. మళ్ళీ వీడియో తీద్దామంటే అమ్మాయి తీయాలి కాబట్టి లేట్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ నేను షాపింగ్కి వెళ్తే కంపల్సరీ